బుద్ధి. మా గురుడు అగా నల్లతారులు వెళ్ళిపోతాండ. నువ్వే నీ గురువుని పట్టించాలనుకుంటున్నావేట్రా? మా గురువు అంటే మాకు ధైర్యం, మా బలము, మా స్ట్రెంగ్త్. నేను ఆడి తాగేస్తాను రా. స్టేషన్ మీరు ఇక్కడ కూర్చోండి సార్, నేను టికెట్స్ ట్రై చేసి వస్తాను. సరే, నేను కూడా వస్తాను. ఓకే. మనం అపురూపంగా పెంచిన పంటనాడు కోసుకుపోతున్నాడు. ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా. అలాగే వదిలేస్తావా? గోవాలో ఇంత ముక్క స్థలం కొనాలన్నా మన తెలుగు వాళ్ళకి బుల్లెట్ ఒకటే ఆప్షన్. సముద్రం పక్కనే 5 సెంట్లు రిజిస్టర్ చేస్తాను. బుల్లెట్ గాడు. నేను చెప్పింది చేశారంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి, మ్యాంగో శ్యామ్ గారు మీరా? అవునరా, నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏం చేసావురా? నేనేం చేయలేదు నాన్న. ఈడవుడు నా కొడుకు ఎవడరా నువ్వు? సార్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వు ఎవరన్నా గవర్నర్ ఏంట్రా? చెప్పరాబుల్ రెడ్డి. ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు. జాలిగడి కూడా చెప్పాడు. ఎవరు నువ్వు? ఈ ఉల్ఫా గడిన ఫాదర్ అన్నామంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అదవై ఉంటాడు. సార్ మైండ్ యూర్ టంగ్. ఏం పిక్తారా చీటర్ వెదవా? ఎవడరా నీ బాబు? ఏం చేస్తాడు? బస్ స్టాండ్ లో జోబులు కొడుతుంటాడా? మా నాన్న గురించి మాట్లాడొద్దు. తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ, అది కూడా ఇవ్వలేని నీ బాబు ఒక బఫూన్, బేవర్స్, నీచుడు. వచ్చిన తిట్లన్నీ అయిపోయినా ఇంకా కొట్టడేంటి? తప్పుకోబే నీ నీ బాబు ఎవడో చెప్పరా? ఎవడా నికృష్టుడు? చెప్పరా నీ అబ్బా? మొగుళ్ళు కొడితే ఇలా దెయ్యంలో నవ్వుద్దేంటి? అయ్యో ఏమైందన్నా? ఇతను బుల్రెడ్డి అబ్బా, ఇతను కొడుకు కాదు. మీ నాన్న ఎవరన్నా అడిగినందుకు వయసు కూడా మర్యాద ఇవ్వకుండా లాగి పెట్టి కొట్టాడమ్మా. గోపి, ఎందుకు బుల్రెడ్డి కొడుకు అని మమ్మల్ని మోసం చేసావు? మా నాన్నని ఎందుకు కొట్టావు? సమీరా, ఇప్పుడు నేనేం చెప్పే పొజిషన్ లో లేను. పాప సేఫ్టీ ఇంపార్టెంట్. సమాధానం లేనప్పుడే ఇలాంటి సాకులు చెప్తారు. మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్. అదేంటి శ్యామ్ గారు, డబ్బులు కొట్టారని మామిడికాయల రైతులు చాలా సార్లు కొట్టారు కదా. ముసుగేసి కొట్టారు కానీ ముందుకు వచ్చి కొట్టలేదు. నా జీవితంలో ఎదురు దెబ్బలు తప్ప చెంప దెబ్బలు ఎప్పుడు తినలేదు. అమ్మా సమీరా, వాడు చైన్ దొబ్బేసినప్పుడే ఎలాంటోడో క్యాచ్ చేయాల్సింది. చూడమ్మా, అమాయకత్వంతో మళ్ళీ మోసపోయావు. మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది. కస్తూరి, అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్తాను. రెడ్డి, టైంకు నువ్వు కనపడడం వల్ల చిన్న డ్రామా ఆడి పాప మన తెరిచేసా. ఉంటాను రా, జాగ్రత్త. నీ బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం. నా బ్యాక్గ్రౌండ్ వాడుకున్నా కాబట్టి రాయల్టీ కింద 1 లక్ష కొట్టు. సరిపోద్దా? మోర్ దెన్ ఎనఫ్. ಸರ್ ಟಿಕೆಟ್ಸ್ ಬೇಡ. ಇಲ್ಲೇಡಾ సార్ టికెట్స్ బేకు. ಇಲ್ಲ సార్ ఫ్యామిలీతో ఉన్నాం. ఓ టికెట్లు ఇప్పించండి టీసీ గారు. మీ పేరు చెప్పుకుంటాం. నేను పేరు చెప్తాను, వాడిని కలవండి. ఇంకో టీసీనా సార్? కాదు, మరి ఐఆర్సిటిసి ఫేవరెట్ ప్యాసింజర్ పేరు సురేష్ గోపి. ప్యాసింజర్ దగ్గర టికెట్లు ఎందుకుంటాయి సార్? ఈ రోజు 1వ తారీఖు కావడం మీ అదృష్టం. జీతాలు వచ్చే రోజు అందరికీ లక్కీడే. సురేష్ గోపికి అన్లక్కీ డే. ఏ? ఫ్యామిలీతో కలిసి లాస్ట్ ఇయర్ మే 1 కి సిస్టర్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి గోవా నుంచి హైదరాబాద్ బయలుదేరారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కి అందరు గోవాకి వస్తారు. వీడు రివర్స్ లో హైదరాబాద్ వెళ్ళడం ఏంటి? వాడు హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ సల్మాన్ ఖాన్. అతను చెల్లి పెళ్లి హైదరాబాద్ పలక్నామా ప్యాలెస్ లో చేశాడని వీడు కూడా ఫాలో అయ్యాడు. మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫ్యామిలీ పోయి వీడు ఒక్కడే మిగిలాడు. అయ్యో, ఆ యాక్సిడెంట్ వల్ల తలకాయ కదిలిపోయి మెంటల్ గా ఒక పెకూలియర్ ప్రాబ్లం వచ్చేసింది. ఎలాంటి ప్రాబ్లం సార్ అది? ఎవ్రీ మంత్ ఫస్ట్ కు వచ్చి ఫ్యామిలీ కోసం వెతుక్కుంటాడు. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్? నేను అరేంజ్ చేస్తాను సార్. వాడు కనెక్ట్ అయితే టికెట్స్ ఇచ్చి ఓన్ చేసుకుంటాడు. అంటే టికెట్ డబ్బులు కూడా తీసుకోండి అనమాట. అతను తీసుకోడు, నేను తీసుకుంటాను. అరేంజ్ చేసినందుకు టికెట్స్ అక్కడ, పేమెంట్ ఇక్కడ. 50% ఎక్స్ట్రా. సినిమా టికెట్స్ లో ఇక్కడ కూడా బ్లాకా? సినిమాకి వెళ్తే పాప్కార్న్ మీరే కొనాలి, ఇక్కడ అన్ని ఫ్రీ. ఫ్యామిలీ అంటే అంత పిచ్చి వాడికి. మొదలు చెప్పకపోతే తప్పు అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి సార్ ఇది? వన్స్ వాడు మిమ్మల్ని ఓన్ చేసుకున్నాక బై మిస్టేక్ కూడా నువ్వు ఫ్యామిలీ కాదని చెప్పకూడదు. చెప్తే లాస్ట్ టైం సుబ్బారావును ఒక ఆయన ట్రై చేశాడు.
ట్రైన్ నుంచి తోసేశాడు. బాడీ 2 పీస్ అయిందన్నారు. అర్థమైంది. వాడి ఫ్యామిలీ కాదంటే ప్రాణం తీస్తాడు, ఫ్యామిలీ అంటే ప్రాణం ఇస్తాడు. తీసేసుకుంటాం. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇంతకీ ఎక్కడా ఫ్యామిలీ స్టార్? రోడ్డు పక్కన కోడి పిల్లలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఈయన నా కొడుకు ఏంటండి? వాడేమన్నా మన ఆస్తుల్లో వాటాడిగాడా? అవసరం మంది. అబ్బుకి కాఫీ వితౌట్ షుగర్, అమ్మికి రవ్వ దోశ వితౌట్ ఆయిల్, పింకీకి మైసూర్ బజ్జీ. ఫెసిలిటీస్ అన్ని వాడుకుని వాళ్ళు అవ్వకముందే మనం చంపైపోతే ఆ తర్వాత వాడేవాడు మనెవరు? మరి మీకు సార్? నాకేమొద్దు, ప్రోటీన్ షేక్. సల్మాన్ భాయ్ స్వాగ్ సే కరేంగే సబ్కా అరే గోపి, స్వాగత్. అమ్మ బాబులు అలా దొంగలు చూసినట్టు చూస్తావేంట్రా? అబ్బు, అమ్మి, వాళ్ళెవరు? చల్లు భాయ్ సలీం భాయ్ ఏమని పిలుస్తాడు? ఎవరికి తెలుసు? నీకు మధ్య మరపు ఎక్కువైపోయింది అబ్బు. ఆయన తను నాకు కాదు, నీకు ఎక్కువైంది బతిపరుపు. సొంత చెల్లెలు మర్చిపోతావరా సన్నాసేదవా? సారీ అబ్బు. హాయ్ బడా బుకా పెద్దాను ఇక్కడ. ఒక దగ్గర ఉన్నాడు. ఆ టికెట్లు ఇస్తే వెళ్తాం. సరే ఏక్ సెకండ్. ఏంట్రా? మిగతా చుట్టాలందరూ వాళ్ళు ఫ్లైట్ లో వస్తారట. సడన్ గా రీచ్ అయిపోతే ఇది ప్రాబ్లం. టికెట్స్ అన్ని వేస్ట్. సరే సరే, ప్యాక్ చేసుకొచ్చాయి, మేము వెళ్తాం. అబ్బు, ఉమ్, స్వాగ్ సే కరేంగే సబ్కా స్వాగత్. సరేలే, పదండి. నువ్వు అబ్బు కాదు, జబ్బు. పెద్దనాలకు ఇడ్లీ. ఓకే. మానసిక స్థితి సరిగ్గా లేని వాడిని ఫ్యామిలీ అని చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదేమోరా. ఇది మోసం కాదన్నయ్య. పోయిన ఫ్యామిలీని మనలో చూసుకుని సంతోషపడతారు పాపం. పైగా మనకి ఇది ఒకటే ఆప్షన్. ట్రైన్ మొత్తం ఫుల్ గా ఉందన్నయ్య. ఇంతకీ గోపి అక్కడరా? ఇప్పుడు ఆ గోపిగడు రాకపోతే పాప సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? నేను మేనేజ్ చేస్తున్నాడు. సార్, నా పేరు బెంగళూరు షా. మా ఫ్యామిలీకి ఒక థ్రెట్ ఉంది. హైదరాబాద్ వెళ్ళేంత వరకు మీరు కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే ఇస్తే ఎంతో కొంత ఇచ్చుకుంటాను. ఎంత? తల 1000 రూపాయలు. అందుకే మీకు థ్రెట్ ఉంది. చెరో 10,000 ఉండే. అమ్మో, అంత ఇచ్చుకోలేను. తలో 5000 ఇస్తాను. సరే జీపే చేయండి. గోపి ఇంకా రాలేదేంటి? రావాలే. వచ్చేసాడు. ఎవరో మధు బావా, రండి బావా. మధుబావా? ఆడేవుడు? మధుబాబు ఎవడా? మనం వెళ్తుంది ఎక్కడికి? హైదరాబాద్. నేను అడుగుతున్న డెస్టినేషన్ గురించి కాదు, డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి. వెడ్డింగ్? ఎవరికి? నా చెల్లి పిక్కి మధుబాబుకి. ఏంటి అప్పుడే మర్చిపోయావా? ఏంటి దీనికి వాడికి పెళ్ళా? ఏంట్రా ఇది? ఆల్జిమర్స్ టాబ్లెట్ నీ మర్చిమర్పుకి. నాకేం మతి మరపు లేదు. ఏంటి ఇది కూడా మర్చిపోయావా? దీన్ని అల్జిమర్స్ అంటారు బావా. చెప్పలేకుండా టాబ్లెట్ మింగితే ఏమవుతుంది? నాకేం తెలుసు? మరేం తెలుసా నీకు? బావా చెల్లి దగ్గర కూర్చో బావా, కాలు గుంచుతాయి. పెద్దనాన్న ఇడ్లీ. థ్యాంక్ యూ. పాప ఎవరు? మేనగోళ్ళు బావా. ఒకసారి మావయ్య అని పిలువమ్మా. May your path filled with success, love and joy. May God guide you everywhere, ma. Amen. Amen. సిల్వర్ చైనీస్ గోల్డ్ చైనీస్ నట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఏంటి? చెప్పు బాజీరాజు. ఆ గోపిగడ్ ఫోటో నీకు వాట్సాప్ చేశాను. వాళ్ళంతా రేపు మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ వస్తున్నారు. ఇడియట్, వాళ్ళు ట్రైన్లో వస్తున్నారు. పెట్టే ఫోన్. అవినాష్ గడి ఫ్లైట్ ఏం చెప్పాడు? తెలియదు సార్. మరి ఏం తెలుసురా? చేతపడ చేసి వాళ్ళ చూడటం తప్ప. నాలుగు తప్పించుకుంటావరా? ఈ శర్మగా చంపేస్తాను భయంతో నీ గురించి చెప్పేసాను గురువా. అయినా నువ్వు ఉంటే మాకు ధైర్యం. నేను మీకు గురువా? ఎవరా మీ? ఓహో, అర్థమైంది గురువా. వీడు మా గురువే కాదు, మాకే సీసా ఐ డోంట్ నో ఎనీ ఆఫ్ దెమ్. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. కరెక్ట్ గురువా. సరే అయితే రేపు స్టేషన్ తీసుకెళ్తుంటే ఇడు గురువు పేరు కూడా కక్కుతాడరా. పోలీసులు వచ్చారు. టీసీ చెప్పండి సార్. మాకు హైదరాబాద్ 7 సీట్లు కావాలి. B7 ఎక్కండి. ఎక్స్ట్రా పేమెంట్లు ఉండవు. యాక్చువల్స్ ఇస్తే చాలు. ఇది చెడ్డి గ్యాంగ్, చాలా డేంజర్. వీళ్ళు నిడిపించడానికి వీళ్ళ మనసులో ట్రైన్ ఎక్కే అవకాశం ఉంది. టికెట్ లేకపోతే మస్కిటోనే రానివ్వను, మనుషుల్ని రాణిస్తానా? చూడు సమీరా, ఇందా జరిగిన దాని గురించి నీకు కొంచెం క్లారిఫై చేయాలి. బావా చెప్పవా? నాకెందుకో మీ చెల్లికి నేనంటే ఇష్టం లేదనిపిస్తుంది. అబే అలాంటిది లేదు బావా. అమ్మి నువ్వు ఒకటి లేవు, చెల్లి పక్కన బాగా కూర్చుంటాడు. దీని పక్కన అతను కూర్చొని పెట్టరా? ఇంతకే సముద్రా. అది ఆల్జిమర్ కి, మరి ఇది బీపీకి. నాకు బీపీ లేదు కదే. టాబ్లెట్ వేసుకుంటే ఏమో. ఇది తెలుసండి, బీపీ డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు. తక్కువగా చెప్తావంటే ఇంటి కక్కేసి అది రాదు. వస్తాను. చూసుకో గుద్దేసుకుంటా. బావతో మాట్లాడసావచ్చు కదా నువ్వు. ఏంటి ప్రాబ్లం? అని పెట్టుకుంటావు.
శ్యామ్ గారు మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో మీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు పాప సేఫ్టీ ఇంపార్టెంట్ ప్లీజ్ అండర్స్టాండ్. నాకు నీ అవసరం లేదు. ఇక్కడ పోలీసులు కొనేశాను. వెరీ స్ట్రాంగ్ అండ్ షార్ప్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అండ్ షార్ప్ చూద్దాం పదండి.